కార్తీక మాసంలో కార్తీక దీపాలకి ఉండే ప్రాధాన్యం అందరికీ తెలిసిందే కదండి. అంతే సమానంగా తులసి, ఉసిరి చెట్ల ప్రదక్షిణ కూడా చాలా అంటే చాలా మంచిదండి. జనరల్‌గా ప్రతిరోజైతే మనం తులసి మొక్కకైతే వాటర్ పోస్తాం కదండీ. ఆ వాటర్ కుండీ నుండి దిగి అక్కడ ఉండే ఫ్లోర్‌కి మాత్రం నల్లగా గారెలాగా పట్టేస్తుంది. ఈ ఇష్యూని ఎలా రెక్టిఫై చేయాలని నేను బాగా ఆలోచిస్తే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. ఇలా చేయడం వల్ల మా ఫ్లోర్ మీద ఒక్క చిన్న మరక కూడా ఉండట్లేదండి. ఏం లేదండి, కొత్త స్పాంజ్ని ఒకటి ఇలా తీసుకొని దాని మీద నుంచి తులసి కోటలో నుంచి వాటర్ పోయే హోల్ ఉంటుంది కదండి, అది స్పాంజ్కి తగిలేలాగా పెట్టాను. వాటర్ ఎక్కువ తక్కువ పోయకుండా అవసరమైనంత వరకే పోస్తున్నానండి. ఆ వాటర్ అంతో ఇంత ఏమన్నా మిగిలితే స్పాంజ్లోకి వచ్చేస్తాయి. వాటర్ అనేది ఇంకా అవుట్ సైడ్కి అస్సలు రావట్లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిందండి. నేను ప్రాక్టికల్గా అంతా చెక్ చేసుకున్నాకనే మీకైతే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన ఈ మంచి ఆలోచన వల్ల తులసి కుండి స్థానం మార్చడం వల్ల మంచిగా ప్రదక్షిణ చేయగలుగుతున్నానండి. ఇంకా ఫ్లోర్కి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అలాగే మనకి వీలు కుదిరినప్పుడు అప్పుడప్పుడు ఇలా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తోనే మట్టిని వేర్లకి హాని కలగకుండా పైకి కిందకి కనుక ఒకసారి కదిలించుకుంటూ ఉన్నామంటే తులసి మొక్క ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుందండి. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.